కడపకు చెందిన ఫౌజాన్ అహ్మద్ అనే 10 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు మింగిన పదునైన బోర్డు పిన్నును అంకుర హాస్పిటల్ వైద్యులు బ్రాంకోస్కోపీ అనే అతి క్లిష్టమైన ఆపరేషన్ ద్వారా తొలగించి బాలుడి ప్రాణాలను నిలబెట్టారు. కడపకు చెందిన ఫౌజాన్ అహ్మద్ అనే 10 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు మింగిన పదునైన బోర్డు పిన్నును అంకుర హాస్పిటల్ వైద్యులు బ్రాంకోస్కోపీ అనే అతి క్లిష్టమైన ఆపరేషన్ ద్వారా తొలగించి బాలుడి ప్రాణాలను కాపాడారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శనివారం తిరుపతి అంకుర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రఖ్యాత పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ విఠల్ మోహన్, పల్మనాలజిస్ట్ డాక్టర్ నరసింహ, అనెస్థెటిస్ట్ డాక్టర్ శ్రీకాంత్, పిఐసియు టీం డిఆర్ వంశీకృష్ణ, డాక్టర్ దినేష్, డాక్టర్ పృథ్వీ, డాక్టర్ రామ్ మోహన్, పీడియాట్రిషియన్స్ బృందం పాల్గొంది. ఈ కేసు వచ్చేసి మెయిన్గా మనకి ఒక 10 years స్కూల్కి వెళ్ళే కుర్రవాడు స్కూల్లో ఆడుకుంటూ సడన్గా ఒక పిన్ని నోట్లేసి వేసుకున్నాడు. అది కాఫ్ చేయడంలో ఇబ్బంది పడి లంగ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. సో యూజువల్గా పిన్ అనేది వెరీ రేర్గా మనకి లంగ్స్లోకి వెళ్తుంది, సాధారణంగా స్టమక్లోకి వెళ్తుంది, స్టమక్లో తీసేస్తారు ఈజీగా. కానీ ఇట్లా లంగ్స్కి వెళ్ళడం చాలా రేర్ కేసు. ఇంతవరకు ఇట్లాంటి కేసెస్ కూడా నా తెలిసి తిరుపతి అయితే మేము చూడలేదు. సో దాన్ని చాలా చాకచక్యంగా పల్మనాలజిస్ట్ మరియు పీడియాట్రిక్ సర్జన్ విఠల్ మోహన్ సార్, పల్మనాలజిస్ట్ డాక్టర్ నరసింహ సార్ డయాగ్నోస్ చేయడం కావచ్చు, ఇన్ టైం చేయాల్సిన పద్ధతుల్లో చేయడం వల్ల మనం ఈ బిడ్డకి ఒక ప్రాణాపాయ పరిస్థితి నుంచి సింపుల్గా బయటకు తీసుకురాగలిగాము. ఇటువంటి సర్వీసెస్ మనం తిరుపతిలో ఇవ్వగలుగుతాము అనేది అందరికీ తెలియజేయాలన్న ఒక మెయిన్ ఉద్దేశం దీనిది. ఇటువంటివన్నీ అంటే మామూలుగా యూజువల్గా ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో 3 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువసార్లు జరుగుతుంది. 1.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పిల్లల్లో వాళ్ళు అన్నింటినీ టెస్ట్ చేయడం అనేది వాళ్ళకు ఉన్న లక్షణం కాబట్టి ఆ టైంలో ఎక్కువసార్లు జరుగుతాయి. గింజలు కావచ్చు, బఠానీలు లాంటివి, వేరుశెనగ పప్పులు, ఇటువంటివన్నీ తినడము, అవి చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇంకొకటి కూడా మీ ద్వారా జనాలకు చెప్పాలనుకున్నది, ఆ వయసు పిల్లల దగ్గర గింజలు ఇట్లాంటివి ఎక్కువ ఉండకుండా చూడటము, అటువంటివి ఉండేటప్పుడు మానిటర్ చేయడము, ఇట్లాంటివన్నీ పేరెంట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ ఇంతకుముందు చిన్నపిల్లలకి ఏ ఫారెన్ బాడీ ఉన్నా కానీ, లంగ్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చెన్నైకి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి, హైదరాబాద్కి వెళ్ళండి అని చెప్పేవారు. ఆ మధ్యలోనే చాలామంది పిల్లలకి ఇబ్బంది అవ్వడాలు, ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేసేది చూసాము. ఇప్పుడు ఏమిటంటే అడ్వాన్స్డ్గా అన్నీ మన అంకుర హాస్పిటల్లోనే అందిస్తున్నాం వైద్య సేవలు. పీడియాట్రిక్ సర్జరీ అండ్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ అండ్ అనస్థీషియా సపోర్ట్ అండ్ పీడియాట్రిక్ డాక్టర్స్, పీడియాట్రిక్ సర్జన్స్ అందరూ అందుబాటులో ఉండడం వల్ల అన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము అలవముగా చేస్తున్నాము. వీఆర్ గివింగ్ న్యూ లైఫ్ టు ద చిల్డ్రన్స్. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఇప్పుడు అత్యాధునిక వైద్య సేవలన్నీ మన అంకుర హాస్పిటల్లో అందిస్తున్నాం. హాస్పిటల్ అండ్ డాక్టర్స్ టీమ్ అందరూ చాలా మంచిగా తీసాం. మా బాబు కూర్చుకున్న నీది మేము అసలు అనుకోలేదు ఈ మాదిరిగా జరుగుతుంది సక్సెస్గా. మేము చాలా భయపడినాం. కడపలో 2-3 హాస్పిటల్ చూసాము, ఎవరు ఈ కేసు డీల్ చేయలేదు. అప్పుడు మేము నరసింహ సార్ కాల్ చేశాము. నరసింహ సార్ విఠల్ సార్కు మాట్లాడినారు. దాని తర్వాత మనకి అడ్మిషన్ దొరికింది. నిన్న రావడం వల్ల సార్ టీం కూడా మనకు బాగా కోఆపరేట్ చేశారు. మా అబ్బాయికి ఏం ప్రాణహాని కాకుండా బాగా స్మూత్గా ఆ నీటిని పైకి లాక్కు